మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలను విని తమ యొక్క జీవితాలను పరిశీలించుకోవటానికి మరి వీక్షిస్తున్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి సహోదరికి మురళి బ్రదర్కి, భవిష్యత్తులో వీక్షించబోయే వారికి కూడా ప్రభునామంలో నా యొక్క వందనములు తెలియజేసుకుంటూ మరి దేవుని యొక్క వాక్యంలోనికి చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థించుకుందాము. పరిశుద్ధ మహోన్నత కృపగలిగిన తండ్రి, గడిచిన దినంలంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క సమయంలో మరి యొక్క దినంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేస్తూ ఈ ప్రాతకాల సమయంలో నీ మాటలను మేము ధ్యానించడానికి నువ్వు సానుకూలించే సమయానికి కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఏ మాటలైతే నువ్వు మాతో మాట్లాడబోతున్నావో ప్రతి దినం కూడా తండ్రి ఓకే బ్రదర్, మధ్యలో వీడియో ఏమైనా కట్ అయిందా బ్రదర్? మీ వాయిస్ వినపడలేదు. ఇంతకు ముందు ప్రార్థన స్టార్ట్ చేశారు కానీ తర్వాత నాకైతే వినపడలేదు బ్రదర్. నాకు కూడా వినపడలేదన్నా. ఓకే, సరే బ్రదర్, ప్రార్థన చేశాను. అదే నాకు చిన్న డౌట్ వచ్చింది, ఎందుకంటే స్క్రీన్ ఆఫ్ అయిపోయింది అనమాట. కాస్త కొద్దిసేపు ఉంటే ఆఫ్ అయిపోతుంది కదా, అలాగా ఆఫ్ అయిపోయింది. రైట్ బ్రదర్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము క్షమాపణ అనేటువంటి అంశం గురించి క్లుప్తంగా, సంక్షిప్తంగా, అంటే చాలా చిన్నగా దేవుని యొక్క మాటలను మాట్లాడుకోబోతున్నాం, జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అసలు క్షమాపణ గురించి ప్రభువు చెప్పినటువంటి ఒక విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, క్షమాపణ అన్న విషయం సంబంధించి ఈ యొక్క ప్రాతకాల సమయంలో మరి జస్ట్ ఒక 10 to 15 minutes నేను క్షమాపణ గురించి పంచుకోదలుచుకున్నాను. మత్తయి గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 21వ వచనము. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతని క్షమింపవలేను? 7 మారుల మట్టుక అనెను. పేతురు గారు ప్రభు దగ్గరికి వచ్చి, ఒకవేళ నా సహోదరుడు నా పట్ల ఏదైనా మిస్టేక్ చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించవచ్చు? ఓ నెంబర్ అడుగుతున్నాడు. అంటే ఒక లిమిట్ ఉంది దానికి అనేది ఇక్కడ పేతురు గారి మాటల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక లిమిట్ ఉంటుంది కదా దేనికైనా కూడా. సో అలాగా ఎన్నిసార్లు నేను క్షమించవచ్చు ఆ సహోదరుడిని అని చెబుతూ ఆయనే ఆన్సర్ చేసుకుంటూ ఏమంటున్నాడంటే, ఆన్సర్ ఇన్ ద సెన్స్ ఆ ఆన్సర్ని క్వశ్చన్ రూపంలో 7 మారుల మట్టుక అని అడుగుతూ ఉన్నట్టుగా మనం చూడవచ్చు. దీనికి సమాధానంగా ప్రభు తర్వాత మాటలు చెప్పాడు. గతంలో కూడా అంత కొన్ని అధ్యాయాల క్రితం మనము చూసుకున్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 14, 15 వచనంలో చూసినప్పుడు కూడా అక్కడ ప్రభు యొక్క మాటలు మనం గమనిస్తే ప్రార్థనతో పాటు క్షమాపణ గురించి కూడా అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనం చూడాలి. సో క్షమాపణ అంటే ప్రతీకారం చేయకుండా ఉండటము, లేదా పగ లేకుండా పెట్టుకోవటము మాత్రమే ఒక అర్థమని ఏమైనా అర్థం చేసుకున్నారా? లేక దాని బదులుగా
ఈ క్షమాపణ అంటే మనం సామెతల గ్రంథంలో ఒక మాట చూస్తాం కదా, 24వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథంలో. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచును అని ఉంటుంది అక్కడ సామెతల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం. మేబీ ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మేబీ అంటున్నాను నేను, ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు ఆధారం లేదు కాబట్టి ఏంటంటే 7 సార్లు క్షమించొచ్చా అని పేతురు గారు అన్న మాటకి అక్కడ నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అన్న మాటకి ఒక సారూప్యత కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ అంటున్నాను, ఒకవేళ ఈ మాటలాగా అక్కడ కూడా పేతురు గారు సరే 7 సార్లు క్షమించొచ్చా అని చెప్పేసి అంటున్నాడేమో అని ఒక సందేహం రాక మానదు. ఎందుకంటే ఆయన 7 అనేది ఒక ప్రాపర్ నంబర్, ఒక తగిన సంఖ్య 7 అన్నది. ఎవరైనా ఒకసారి క్షమిస్తారు, 2 సార్లు క్షమిస్తారు, 3 సార్లు క్షమిస్తారు, 4 సార్లు క్షమిస్తారు, 5 సార్లు క్షమిస్తారు, 6 సార్లు క్షమిస్తారు. ఫైనల్ అంటే 7 సార్లు క్షమిస్తారు అని పేతురు గారు ఆలోచించుకోవచ్చు. ఎన్నిసార్లు క్షమించాలి, అంతకు మించి క్షమించలేం కదా అనేది ఒక ఆలోచన అయి ఉండొచ్చు. 7 సార్లు అంటే అది ఇంకా మాక్సిమం లెవెల్. ఒక సహోదరుణ్ణి కానీ సహోదరిని కానీ, ఇక్కడ మనం ఆలోచించాల్సి సహోదరుడు సహోదరి అంటే అఫ్ కోర్స్ ఎవరు కూడా అంత నారో మైండెడ్ గా లేరనుకుంటున్నా. బట్ లైవ్ లో బాధ్యతగా చెప్పాలి కాబట్టి చెప్పడం ఏంటంటే సహోదరుడు ఇన్ ద సెన్స్ మన చుట్టూ ఉన్న ఎవరైనా కావచ్చు. సో కాబట్టి ఎన్నిసార్లు క్షమించాలి అని చెప్పేసి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పిన మాట ఏమిటి అంటే, నేను నీతో, ఒకసారి మళ్ళీ కనెక్టివిటీ మిస్ అవుతుంది. పేతురు గారు చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని చూసుకుందాం. మత్తయి గారు రాసిన స్వార్థ 18:1 ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతని క్షమించుకోవాలను, 7 మార్ల మట్టుక అని అడిగాను. దానికి సమాధానంగా ప్రభు అంటున్నాడు, నేను నీతో 7 సార్లు కాదు 77 సార్లు అన్నట్టుగా అక్కడ ప్రభు 7 సార్లు మాత్రం కాదు 77 సార్లు అతను క్షమించాలి అనేటువంటి మాట చూస్తాం. అక్కడ పేతురు గారు ఏమనుకున్నారు, 7 సార్లు అన్నది మేబీ మాక్సిమం లెవెల్, లేదా అది కాకపోతే ఎన్నిసార్లు ప్రభువు చెప్తాడు అనేటువంటి ఒక విషయాన్ని అక్కడ పేతురు గారు ప్రస్తావించినట్టు మనం చూస్తాం కదా. అక్కడ ప్రభు అంటున్నాడు 7 సార్లు కాదు నువ్వు క్షమించాల్సింది 77 సార్లు అని చెప్పినట్టుగా మనం అక్కడ చూస్తాం. యాక్చువల్గా ఇది ఇంగ్లీష్లో చూస్తే, ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే 77 సార్లు అని ఉండదు, 70 times 7 అని ఉంటుంది. 70 times 7, 77 సార్లు అని ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అది 77 సార్లు అని ఉండదు. పేతురు గారు 7 సార్లు అన్నారు, దానికి ఆన్సర్ 77 సార్లు అని ఉండదు. దానికి ఎలా ఉంటుందంటే 70 times 7. యాక్చువల్ 77 సార్లు అంటే ఏంటి, 11 times 7 కదా. 11 times 7 77 అంటే 11 ఏళ్ళ 77. కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే 70 times 7 ఉంటది, అంటే 490 సార్లు నువ్వు క్షమించాలి అన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి లెక్క పెట్టుకోమని చెప్పారా? వరుసగా లెక్క పెట్టుకుని అదేదో సామెత ఉంటుంది కదా, 100 తప్పులు లెక్క పెట్టి 100వ తప్పుకి శిక్షించారనేదో ఉంటుంది కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు లెక్క పెట్టి 1, 2, 3 తప్పు, 4వ తప్పు, 5వ తప్పు అని చెబుతూ 490 సార్లు చేసావు నువ్వు, సో ఇక్కడ 490 దాటింది కాబట్టి ఇక నేను క్షమించను అనాలి అనేది అక్కడ ప్రభు ఉద్దేశం కాదు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎవరము కూడా మన సోదరుడు చేసిన పాపాలని లెక్క పెట్టుకుంటూ బ్రతకం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరు కూడా ఆ యొక్క పాపాన్ని ట్రాక్ చేస్తూ ఎస్ ఈరోజు ఒకటి చేశాడు, ఎల్లుండి ఇంకోటి చేశాడు, లేదా 3 రోజుల క్రితం ఇంకోటి చేశాడు, ఇలా లెక్క పెట్టరు కదా. దానికి ఉద్దేశం ఏమిటి అంటే ఒక నిరవధిక సంఖ్య, ఒక అన్లిమిటెడ్. నువ్వు ఎప్పుడు క్షమించాలి అంటే, ఎందుకు ఇలా మనం అన్లిమిటెడ్ అని తీసుకుంటున్నాము, 490 సార్లు అనే నంబర్ తీసుకొచ్చాము మనం అనుకున్నప్పుడు, ఎన్నిసార్లు క్షమించాలి అని ప్రభువును పేతురు గారు ప్రశ్నించినప్పుడు అక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రభువు ఎంత ప్రేమించాడు లోకాన్ని, తండ్రి అయిన దేవుడు ఎంతగా ప్రేమించి మరి కుమారుణ్ణి లోకంలోకి పంపించాడంటే, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు అంటే మనం పాపులమై ఉండగానే మన పాప నిష్కృతి కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడు. అంటే దాంట్లో లిమిట్ లేదు.
ఆ ప్రేమలో లిమిట్ లేదు, షరతులు లేవు. నువ్వు నన్ను ప్రేమిస్తేనే ప్రేమిస్తానన్న షరతు లేదు. లేదు, లేదా నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తాను అని ఇంతగా, ఇంతగా, ఇంతగా అన్న లిమిట్ లేదు. ఎంతగానో ప్రేమించాడు. లిమిట్‌లెస్. అన్‌కండిషనల్ లవ్, లిమిట్‌లెస్ లవ్. అంతగా ప్రేమించాడు. అంతగా ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు, 70 ఏళ్ల మార్లు మట్టుకు అని చెప్తా ఉన్నాడు. అంటే 70 టైమ్స్ 7 అని ఇంగ్లీష్‌లో చూస్తాము. అంటే 490 టైమ్స్ అన్నమాట. యాక్చువల్‌గా మనం ఆలోచిస్తే ప్రాక్టికల్‌గా మనకు గుర్తుంటదా? 490 టైమ్స్ అని గుర్తుంటదా? అంటే క్షమాపణ అనేది ఒక అలవాటుగా మారాలి. ప్రేమించటం ఎలా అలవాటుగా మారాలో, ప్రేమించటం అనేది ఎలా అన్‌కండిషనల్‌గా చేయాలో, అలాగే క్షమించటం కూడా ఒక అలవాటుగా మారాలి. అంతగా క్షమించాలనేది ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశ్యం అని చెప్పేసి మనము ఆలోచించుకోవచ్చు. కదా! సో, అది ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశ్యం ఉంది. ఒక్కసారి మనము ఒక్క సెకండ్ బ్రదర్, సిస్టర్. క్షమించండి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము. కీర్తనలు 78వ అధ్యాయము 38, 39 వచనాలు ఈ సందర్భంగా చదువుకుందాం. 38 మరి 39 వచనం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 38 మరి 39 వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకున్నవాడు. పలుమారు కోపము అణుచుకున్నవాడు. అంటే చాలా సార్లు ఆయన ఏం చేస్తున్నాడు? ఆ కోపాన్ని ఏం చేస్తున్నాడు? అణిచేసుకుంటున్నాడు. అంటే ఎన్ని సార్లు ఆ పలుమార్లు, ఇక్కడ నంబర్ లేదు, ఇక్కడ లిమిట్లెస్. పలుమార్లు, చాలా సార్లు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూడగలుగుతాం. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుంటే, అక్కడ 70 టైమ్స్ 7 అంటే 490 టైమ్స్ అంటే ఆ క్షమాపణ అనేది, క్షమించే గుణం అనేది మనకు ఎలా ఉండాలి అంటే అదొక లిమిట్‌లెస్ గా ఉండాలి. క్షమిస్తూనే ఉండాలి మనము అనేటువంటి మాటని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ దయచేసి ఇంకో రకంగా కూడా మౌల్డ్ అవుతది. ఇంకొక కోణంలో మౌల్డ్ అవుతది. అదేంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరిదిద్దాల్సిన చోట క్షమిస్తే ఎలా అన్నది పాయింట్ అది కానీ, సరిదిద్దాల్సినప్పుడు సరిదిద్దటము, క్షమించకపోవటము అనే ఉద్దేశాన్ని ఏమాత్రం కూడా అర్థం చేసుకోవద్దు. 2 కూడా కలగలిపి క్షమించడంటే ఎన్ని తప్పులు చేసినా కూడా అతన్ని శిక్షించకుండా ఉండటము. ఇప్పుడు నా బిడ్డ తప్పు చేస్తాడు. ఆ తప్పు చేసినప్పుడు నేను అతన్ని క్షమించడం అనే పాయింట్ ఇక్కడ తీసుకొచ్చి మనము మిక్సప్ చేస్తే మెస్ అయిపోతుంది సబ్జెక్ట్ అంతా. అది కానే కాదు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, తండ్రి బిడ్డని ఏం చేయాలి? ఖచ్చితంగా రక్తంతో గద్దించాలి అని చెప్పేసి. ఆ క్షమాపణ అనే పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ కలగలిపి సో క్షమించమన్నారంటే ఇదా అర్థం అనేటువంటి ఒక నెగెటివ్ కోణం దయచేసి ఆలోచించకూడదు. ఎక్కడైతే శిక్షించాలో అక్కడ అవసరం. మనం శిక్షిస్తున్నామంటే క్షమించలేదని దాని అర్థం కాదు. అతన్ని ఒక ప్రాపర్ వేలో పెట్టడానికి మనం ప్రయత్నిస్తున్నాం అనేది దాని యొక్క అర్థం తప్పిస్తే, అక్కడ క్షమించలేదు అన్నటువంటి కోణము లేదు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా 2 మెసప్ చేసేసి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు వాక్యానికి అని చెప్పేసి ఈ సందర్భంగా అవసరం కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ క్షమాపణ యొక్క ఉద్దేశాన్ని కూడా ప్రస్తావిస్తూ యేసుక్రీస్తు ప్రభువువారు ఉపమానం కూడా చెప్తారు కదా. ఒక సేవకుడు తను ఏం చేస్తాడంటే ఒక రుణాన్ని ప్రభువుకు చెల్లించ మొత్తం ఆ సేవకుడి యొక్క ఆ సేవకుడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద రుణము ప్రభువుకి అచ్చి ఉన్నప్పుడు, అంటే అప్పుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ప్రభువు అతన్ని క్షమించినట్లుగా మనం చూస్తాం. కానీ అదే సేవకుడు తన తోటి సేవకుడు తనకివ్వాల్సిన చిన్న మొత్తం ఏదైతే ఉందో, అదే సేవకుడు తనకు ఇంకొక సేవకుడు ఇవ్వాల్సిన చిన్న మొత్తం ఏదైతే ఉందో దాన్ని క్షమించి వదిలేయడు కదా. అప్పుడు ప్రభు ఏం చేస్తాడో అతన్ని ఖచ్చితంగా తన తోటి సేవకునిపై, నీ తోటి సేవకునిపై నువ్వు కనికరం చూపించలేదు కాబట్టి, చూడండి ఒకసారి ఆ యొక్క సందర్భాన్ని. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 23 నుంచి 35వ వచనం వరకు మనం చూస్తే,
23-35 అక్కడంతా చెప్పబడి ఉంటది. బట్ చివరిలో మనం చూద్దాం. అందుచేత వాని యజమానుడు కోప్పడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వాని అప్పగించెను అని చెబుతూ కంక్లూజన్ లో ఏం మాట్లాడుతున్నాడంటే అప్పుడు దాని యజమానుడు 32 అప్పుడు వాని యజమానుడు వాని పిలిచి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకుంటే కనుక నీ అప్పంతయు క్షమించి తిని నేను నిన్ను కరుణించిన ప్రకారము, చూడండి, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండను కదా అని వారితో చెప్పాను. ఇక్కడ కరుణించి ఉన్న ప్రకారము అన్న మాట దగ్గర మనం ఏం చేస్తుంటే ఆయన క్లియర్ ఏం చెప్తున్నాడు, నువ్వు నాకు పెద్ద మొత్తంలో అప్పు ఉన్నావు, నేనేం చేశాను, నిన్ను కరుణించాను, మరి నువ్వు కూడా నీ దాసుని అలాగే కరుణించాలి కదా అన్న మాట వెనుక ఒక ఆజ్ఞ దాగి ఉంది. అదేంటి అంటే 35 మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయుననేను. మనం పరలోక ప్రార్థనలు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం కదా. ఏంట ప్రార్థన? పరలోకముందున్న మా తండ్రి, నీవు నన్ను క్షమించిన ప్రకారము నేనును నా సహోదరుల క్షమాపణ కలిగి ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తాం కదా. సో చేస్తున్నామా? ఈ పెదాలతో ఇది ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో అది మనసు నుంచి వస్తూ ఉంటే మనం ఖచ్చితంగా ఏం చేస్తాము? ఖచ్చితంగా క్షమిస్తాం. ఇక్కడ కూడా క్లియర్గా మన పాపాలన్నీ క్షమించాడు, నా పాపాలు క్షమించాడు, నా పాపాలు క్షమించాడు, నా పాపాలు క్షమించాడని ప్రతిరోజు పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటాము, సాయంకాలం ప్రార్థన చేసుకుంటాము, పాటలు పాడతాము, అన్ని చేస్తాం కదా. మరి అలా చేసినప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువు నా పాపాల నిమిత్తము మరణించాడని పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నావు. ప్రభువు నా పాపాల నిమిత్తం మరణించాడని పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నప్పుడు, నా పాపాలు క్షమించాడు నా తండ్రి అయిన దేవుడు అని మనం విశ్వసిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన తోటి వారు మన పట్ల చేసిన పాపాలని మనము ఖచ్చితంగా క్షమించడానికి బద్దులై ఉన్నాము, ఆజ్ఞాపించబడ్డాము. అలాగా మరి అలా చేయటానికి మనం ఆజ్ఞాపించబడ్డాం కనుక ఏదైతే ప్రభువు చేశాడో ఆ పని మనం మన ఇతరుల పట్ల చేయాలి అనేటువంటి మాటని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. మరొకసారి ఆ మాట చదువుతూ ఉన్నాను. అదేమిటి అంటే మన మత్తయి రాసిన సువార్త 18:35 మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయంగా క్షమింపని ఎడల, ఎప్పుడైతే మనం మన సహోదరుల తప్పుల్ని మనం క్షమించమో అప్పుడు ఏమవుతుందంట, నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయనని. ఊరికి పెదాలతో ప్రార్థన చేయటము, వేషధారణ కలిగి ఉండటము, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే రకమైన జీవితాన్ని కలిగి ఉంటే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడట, నేను నీ పాపాలను క్షమించాను, కానీ నువ్వు ఇతరుల తప్పులను క్షమించట్లేదు కదా, కాబట్టి నేను కూడా నీ తప్పుల్ని క్షమించను, అలాగే చేస్తానని చెప్పేసి అక్కడ తండ్రి అయిన దేవుడు చేస్తాడనే ఒక మాటని ఈ యొక్క ఉపమానం ద్వారా ఆ యొక్క సారాన్ని మనం గ్రహించగలం. ప్రియ బ్రదర్, క్షమించండి బ్రదర్, ఇది ఆఫ్ అవుతుంటే టచ్ చేశాను, అవుట్ ఆఫ్ బయటకు వెళ్ళిపోయాను. ఓకే, జాగ్రత్తగా మనం ఆలోచించాలి. క్షమాపణ గురించి మనం క్షమిస్తేనే మన పాపాలు క్షమించబడతాయి అనేటువంటి ఒక స్ట్రిక్ట్ మాట ప్రభు చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. అలాగే మీకా గ్రంథము 6వ అధ్యాయం మనం చూసినప్పుడు, మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతమైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేలను 1000 నదులతో విస్తారమైన తలము ఆయనకు సంతోషం కలుగజేయున, నా అతిక్రమములకే నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తున, నా పాప పరిహారంపై నా గర్భఫలము నేను ఎత్తున, మనుషుడు ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకుంటాయి. ఇవన్నీ కాదు ఇవన్నీ చేయాలా అని చెబుతూ అన్నిటికన్నా ఉత్తమమైంది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. న్యాయముగా ప్రేమించుటయు అనే మాట ఇక్కడ నడుచుకుంటాయి, న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును
ప్రేమించుటయు అనే మాటని ఇక్కడ మనం చూడగలుగుతాం. చూసారా? కాబట్టి కనికరము అంటే క్షమాపణ. కనికరం యొక్క రిఫ్లెక్షన్ ఏమిటి? కనికరం యొక్క ప్రతిబింబం ఏమిటి? కనికరం ఉంది అంటే ఆ యొక్క తార్కాణం ఏమిటి? క్షమాపణ. ఇవాళ నన్ను కూడా మత్తయి సువార్త 23వ వచనంలో ఏదైతే ప్రభు నాటి వేషధారులైన శాస్త్రుల్ని పరిచయాలని అడుగుతూ ఉన్నారో, అంటూ ఉన్నారో, ఇవాళ నన్ను కూడా అడుగుతూ ఉన్నాడని నేను భావించుకుంటూ ఉన్నాను. అదేంటి అంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో వేషధారి అయిన శరణ్, మీరు పుదీనాలోను సోపులోను నేను వేషధారణ అయి ఉంటే క్వశ్చన్ చేసుకుంటున్నాను. మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేసి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉంది. ముఖ్యమైనది ఏమిటి అంటే, నాకు ఈరోజు ఆజ్ఞాపించబడుతున్న విషయం ఏమిటి అంటే, ప్రాక్టీస్ చేయమన్న విషయం ఏమిటి అంటే, వేషధారిగా ఒకవేళ నేను ఉండి ఉంటే నేనేం చేయాలి అంటే, ఖచ్చితంగా కేవలము వాక్యము చెప్పటం మాత్రమే కాదు, వినటం మాత్రమే కాదు, మాట్లాడుకోవటం మాత్రమే కాదు. అలా చేస్తే నేనేమవుతాను? వేషధారినవుతాను. మనుషుల ముందు నటించిన వ్యక్తిని అవుతాను. కానీ నువ్వు అలా చేయకుండా ఏం చేయాలి అంటే, న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టకుండా వాటిని మానక దేన్ని చేయాలి? న్యాయము, కనికరము, విశ్వాసం. వీటి పట్ల నేను బలంగా ఉండాలి. ప్రభువు ఏదైతే నాకు ఆజ్ఞాపించాడో దాన్ని నేను ఖచ్చితంగా పాటిస్తేనే వేషధారి అన్నటువంటి స్థితి నుండి నేను బయటికి వచ్చినటువంటి వాడిని అవుతాను అని చెప్పేసి సందర్భంగా చూస్తున్న మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తాను. అద్భుతమైన మాట క్షమాపణ. సో ప్రేమ యొక్క రిఫ్లెక్షన్ అది కూడా, ప్రేమ యొక్క ఫలమే కదా అది కూడా. ఆ ఫలాన్ని మనం ఫలించాలి. ప్రేమించడం అంటే అర్థం ఏమిటి? ఆ ఫలాల్ని మనం ఫలిస్తేనే మనం ప్రేమిస్తున్నామని అర్థం. ఎన్నిసార్లు క్షమించాలి? 70 ఏళ్ళ? కాదు కదా. 7 సార్ల? కాదు. 77 సార్ల? కాదు. 70 times 7 అంటే దాని అర్థం ఏమిటంటే పలుమార్లు. అంటే అది ఒక నిరవధిక సంఖ్య. ఒక ప్రేమించడం ఎలా అలవాటైపోతుందో, ఎప్పుడైతే ప్రేమ అలవాటైందో క్షమాపణ ఆటోమేటిక్ గా అలవాటైపోతుంది. దానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు, పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. బాగా ప్రేమించడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారు. తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా మనకిచ్చిన ఆజ్ఞ ఏదైతే ఉందో, ధర్మశాస్త్రం అంతా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా సాటర్డే. సో ధర్మశాస్త్రం అంతా ఏ ఆజ్ఞలో ఏమిడి ఉందో ఆ ప్రేమను నిజంగా కలిగి ఉంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. సో అలా మనం ప్రేమించాలని, అలాంటి క్షమా గుణాన్ని మనం కలిగి ఉండాలని. ఎలాంటి క్షమాగుణం అంటే, తండ్రి అయిన దేవుడు మనల్ని ఎలా మన పాపాలను క్షమించడం, మనము కూడా మన సహోదరులు మన ఏళ్ళ చేసిన పాపాలని, తప్పిదాలని కూడా క్షమించాలి. అలా చేయకపోతే ఆయన కూడా మన పట్ల అలాగే చేస్తాడు అనే విషయం కూడా మనం మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చూసుకున్నాం కదా. సో అది ఎప్పుడెప్పుడు గుర్తిరిగి మనం అలా ప్రేమిస్తూ, అంతగా ప్రేమిస్తూ మనము మన జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటూ, ఆ కృపలో దేవుడిని అర్పించాలని కోరుకుంటూ ముగించుకుంటూ ఉన్నాను. మరి సమయాన్ని మన మధ్య ఉన్న సహోదరి కమలమ్మకు ఇస్తూ, కమలమ్మ మాట్లాడిన తర్వాత మురళీ బ్రదర్ కూడా తన అభిప్రాయాల్ని, తన మాటల్ని మనతో పంచుకొని ముగింపు ప్రార్థన చేయవలసిందిగా మురళీ బ్రదర్ని కోరుకుంటూ ఉన్నాను. అమ్మ కమలమ్మ. వందనాలు బ్రదర్. మురళి కూడా వందనాలు. కమలమ్మ లో వాయిస్ వస్తుందమ్మా. నేను మాట్లాడాల్సింది ఏం లేదు కానీ ఇప్పుడన్నా ఓకేమ్మా రైట్ మా అన్న. నేను మాట్లాడాల్సింది ఏం లేదు కానీ ఒక చిన్న డౌట్ మీరు చెప్పేటప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చిందన్న. అంటే క్షమాపణ అన్నారు కదా, కానీ కొన్ని సమయాలలో క్షమాపణకు బదులు అంటే తప్పును సర్దిద్దేది కూడా ఒక్కొక్కసారి అవసరం కదా. ఆ డౌట్ వచ్చినప్పుడే మీరు క్లారిటీ ఇచ్చారు. మన చిన్న పిల్లలలో మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మనం బెత్తం వాడాలి. సో అలాంటి సమయంలో కూడా మనం క్షమించేసి ఇది కూడా క్షమాపణ అని అనకూడదు కదా. సరిదిద్దాల్సిన టైంలో సరిదిద్దాలి, క్షమాపణ గుణంలో క్షమించాలని మీరు క్లారిటీ చేశారన్న. సో నా డౌట్ కూడా అప్పుడే క్లారిటీ అయింది. సో మాట్లాడాలంటే ఏం లేదన్న, చిన్న డౌట్ ఉండింది, మీరు క్లారిటీ ఇచ్చారన్న.
థాంక్స్ అన్న. ఓకే. ఓకే. బ్రదర్ మీరు కొద్దిగా షేర్ చేసుకొని ముగింపు ప్రార్థన చేయండి బ్రదర్. మంచిది. ఉదయకాలం మందు గొప్ప విషయాన్ని మనకు దేవుడు బయలుపరిచాడని నమ్ముతున్నాను. అదే చాలా మంది మొన్న కూడా మాకు సంఘంలో ఇదే పెద్ద నేను ప్రేమ గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు ప్రేమ అంటే ఎటబ్బా వాళ్ళని సరిచేయాలి, చక్కదిద్దాలి అంటే అప్పుడప్పుడు వార్నింగ్ ఇవ్వాలి, హెచ్చరించాలి. ఆ ఇంగా వీలైతే మన మధ్య లేకుండా కూడా వాళ్ళని వెళ్ళగొట్టాలి అన్నట్టు మాట్లాడారు. సరే, అది వేరే విషయము. అట్లంతా అపార్థం చేసుకునే సందర్భాలు కొన్నిటిని క్షమించే ఒక మనస్తత్వం లేనివాడు అవి వెతుక్కుంటా ఉంటాడు. కాబట్టి ఇలా ఉంది చూడు, అలా ఉంది చూడు అని. కాబట్టి అప్పుడు ప్రభువు వారు తన నోటితో చెప్పినటువంటి మాట ఈ పేతురు మనస్తత్వం అంటే ఆ సందర్భంలో, ఆ తర్వాత ఆయన కూడా అప్డేట్ అయి ఉంటాడు. ఆ సందర్భంలో ఆయన కూడా 7 మార్లు మటుక అంటే ఆయనకు కూడా ఒక పరిమితి ఉంది. ఇది పరిమితి కాదు అని ప్రభువే స్పష్టంగా చెప్తున్నాడు. అట్లా వీళ్ళంతా కూడా ఒక పరిమితి, చాలా మంది పరిమితే పెట్టుకుంటున్నారు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అన్నట్టు. ఒకవేళ లోకంతో పోలిస్తే క్రైస్తవ సమాజం ఒక మెట్టు, ఒక 2 మెట్లు, 3, 4 సార్లు ఎక్కువ ఏమన్నా క్షమిస్తారేమో, అది కూడా డౌటే. బట్ ఒకవేళ ఉండొచ్చేమో. అంతకు మించి పోలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ఏదో ఒకటి వానికి బుద్ధి రావాలా వదిలేయండి. ఓకే, బుద్ధి రావడానికి మనం ఖచ్చితంగా చెప్పాల్సింది చెప్పొచ్చు, హెచ్చరించాల్సింది హెచ్చరించొచ్చు, ఏం చేయాలో చేయొచ్చు. కానీ వదిలిపెట్టడము అంటేనే ఇంకా ఆడికి క్షమించలేను అని అర్థమేమో అనిపిస్తుంది. వదిలిపెట్టేసాము ఒక వ్యక్తిని అంటే నేను ఆడికి క్షమించలేనేమో అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పడం ఏమో అనిపిస్తుంది. సో అట్లంతా జరుగుతూ ఉండే సమాజంలో. సో ఏది ఏమైనా కూడా మనము కడవరకు ఆ పని చేయాలి. కడవరకు ఆ పని చేస్తూ ఉంటేనే మనము కూడా క్షమించబడతాం. ఈరోజు వాడిని క్షమించలేదు, ఎగ్జాంపుల్ ఒక పరిమితిలో కొన్నిసార్లు చేసిన తప్పుకి క్షమించలేదు, నేను కూడా ఏదో ఒక రోజు దొరుకుతాను ప్రభువుకి. ఓకే, ఇప్పటికోకే నేను చెప్పినవన్నీ చేస్తున్నాను, పాటిస్తున్నాను. నా జీవితం ముగించే లోపు ఏదో ఒక రోజు దొరుకుతాను కదా. ఆయన కూడా చెడ్డదాసుడా, నీ మీద కనికిరము ఇంకా చూపను అంటే ఏం మన పరిస్థితి? ఈ సెన్స్ లేదు చాలా మంది. అంటే ఈ రోజుకు నువ్వు కరెక్టే, ఈ రోజుకు నువ్వు ఒక మంచి వ్యక్తే, రేపు ఎల్లుండి నువ్వు ముగిసే వరకు నీ పరిస్థితి ఏంటి? ఏదో ఒక రోజు మనము ప్రభువుకు దొరుకుతాం కదా. అందుకే మా ఎడల అపరాధములు చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు కూడా క్షమించుము. ఫస్ట్ నువ్వు అది చెయ్యి, తర్వాత ఇది ఏమైపోయిందంటే ఇదొక చెప్పకూడదు కానీ స్కూల్లో పిల్లలకి ఒక్క మాట మీకు ఇంటరప్ట్ చేస్తున్నాను. అంటే ఈ సందర్భంలో అవసరం కాబట్టి నిజంగా భయం వేస్తుంది. అంటే ఆ మాట అన్నారు కదా, మీరు ఇప్పుడు పరలోక ప్రార్థనలో ఒక మాట జ్ఞాపకం చేశారు కదా, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం. అంటే మన కొలత మనమే కొలుచుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే మీరు ఎగ్జాంపుల్ చెప్పారో జస్ట్ ఆ మాట కోసం ఆ ఎగ్జాంపుల్ వాడుతున్నాను నేను. సో ఇప్పుడు మనము మన తోటి సహోదరుల్ని ఎలా క్షమించాము, అక్కడి నుంచి బయటికి పంపించేసాం, సంఘం నుండి బయటికి పంపించేసాం. సో ఇలా మా ఎడల అపరాధములు చేసేవాడిని మేము ఎలా క్షమిస్తున్నామంటే ఇలా క్షమించాం కాబట్టి మీరు కూడా మమ్మల్ని ఏం చేయండి, ఇలాగే క్షమించండి అని చెప్పినట్లుగా లేదా? అది మీకు అర్థమైంది అనుకుంటాను. బయట కమలమ్మ మీకు అర్థమైంది కదమ్మా, మనం ఎలా కొలుస్తున్నామో అలా కొలవాలి. కరెక్ట్ బ్రదర్, భలే చెప్పారు, భలే పాయింట్ హైలైట్ చేశారు. కరెక్ట్, అది మీరు ఎట్ట కొలుస్తారో అట్టే కొలుస్తాను నేను కూడా అన్నట్టు. అసలు భయం వేస్తుంది. అసలు అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలము అంటే అంత సింపుల్ గా పెదాలతోటి
పెదాలతోటి మనం ఆ ప్రార్థన చేస్తా ఉన్నామంటే దాంట్లో ఉన్న డెప్త్ ఏంటి? దాంట్లో ఉన్న అర్థం ఏంటి? అసలు ఆ స్పృహ గూడా లేకుండా అందరిలాగే మనం కూడా చేయటం అనేది మనం ఇన్ ద సెన్స్ ఎవరైతే ఆ స్వభావాన్ని కలిగి ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతాం. రైట్ బ్రదర్. ప్లీజ్ కంటిన్యూ. సారీ. ప్లీజ్. మంచిది. మంచి విషయం చెప్పారు. మీరు అలా ఇన్వాల్వ్ అవ్వడమే మంచిది. అదే నేను నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నానంటే, చిన్న పిల్లలు స్కూల్‌లో చదువుకునే పిల్లలకి లాస్ట్‌లో 'జనగణ మన' అని పాడుతూ ఉంటారు ఒక గీతం. అంటే దాని అర్థము, దాన్ని రాసిన వాళ్ళు, దాని భావం అనేది నాకు తెలిసి 90% పిల్లలకి, 99% ఎవరికీ తెలీదు. వాళ్ళకి తెలిసిందొకటే. 'జనగణమన' పాడితే బ్యాగ్ తగిలించుకోవాలి, గేట్ తీస్తారు, పరిగెత్తా ఎళ్ళిపోవాలి. ఇదే తెలుసు. నేను చదువుకున్నప్పుడు గూడా నాకదే తెలుసు. అంటే ఇది ఎందుకు చెప్పారంటే, ఈరోజు పరలోక ప్రార్థన ముగింపుగా చేస్తారు. హమ్మయ్య! అయిపోయిందనుకునే వాళ్ళు ఎంతమందో. స్పృహ లేకుండా చేసేటువంటి వారు. ఇది ప్రతిరోజు గుచ్చదా మనల్ని? మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము. ఏందిది? ఏదో అలవాటుగా ఒక గీతం, ఒక పద్యం అనే ఒక స్పృహ లేకుండా ఉంటే నిజంగానే ఇది ఒక బాధాకరమైన విషయం. అట్లనే జరుగుతా ఉంది ఎక్కువ శాతం. దేవుని దయలో మనము వాటి నుంచి బయటపడి ఒక స్పృహ కలిగిన వారముగా ఆహ్, మన జీవితం ఉండాలని మనమందరము కూడా ఆశిద్దాం. నాకు ఒక తమాషా ఏంటంటే, నేను ఈ ప్రేమ గురించి ఇట్లా మాట్లాడుతూ క్షమాపణ గురించి చెప్పినప్పుడు, ఒక సహోదరుడు ఆయన బోధకుడు, పైగా 20, 30 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఏం చెప్పాడంటే, ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ నాకు ఏమనాలో అర్థం గాక. ఆహ్, ఆకాను తప్పు చేశాడు. ఆయన తీసుకున్న సందర్భం చూడండి. ఆకాను తప్పు చేశాడు. వదిలేసాడా దేవుడు? ఏం చేశాడు? ఆకాను రాళ్ళతో కొట్టి ఆయన్ని మాత్రమే గాదు, వాళ్ళ పిల్లల్ని, పశువుల్ని సంపలా? ప్రేమే గాదబ్బా! దండన గూడా ఉండాల. అది రెండోది ఇంకొక మాటన్నాడు. వాళ్ళ ఊర్లోనో, వాళ్ళ ఇంటి పక్కనో ఎవరో ఒక స్త్రీ 10 చోట్ల ఐ మీన్ వడ్డీకి డబ్బులు తీసుకొని 10 మందికి ఎగ్గొట్టేసింది. ఆమె ఎదురు పడితే నేనెట్టా ఆమెను ప్రేమించేది? ఎవరు? పాస్టర్ గారు చెప్పే మాట. నాకు నువ్వు ఇప్పుడు నీ గొప్పతనం ఏముంది? అలాంటి వారిని క్షమించి చేరదీసి, వాళ్ళకి ఎట్లా వాళ్ళ లైఫ్‌ని మళ్ళీ సరిచేయాలో నువ్వు చేయాల్సింది చెయ్యి. వాళ్ళనెట్ట నేను ప్రేమించేదినంటే, అప్పుడు దీనికి ఆకానికి, దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఆ! ఆయన ఏ విధంగా అంటే ఇట్లంతా అంటే బోధలు రకరకాలుగా ఎట్లా అనుకూలంగానో అట్లా మార్చుకుంటున్నారు. ఎట్టంటే అటు మాట్లాడుతున్నారు. సో, ఏమంటే వాళ్ళు ఒక పరిమితిలో ఉన్నారు. అర్థమైందేమంటే వాళ్ళు ఒక కొలతలో ఉన్నారు. ఆ కొలత ప్రకారమే మన కొలత ఏముందో, వాళ్ళ కొలత ఏముందో అందరి కొలతల చొప్పునే ప్రభువు కూడా తీర్పు తీరుస్తాడు. ఓకే. ఇట్లా అనేక డినామినేషన్‌లో ఎక్కువగా జరుగుతా సో, అంతెందుకు ఆర్‌ఓసీ అని చెప్పుకునే మా సంఘంలోనే ఇలాంటి బోధ జరుగుతా ఉంది. ఆ! దా ఇట్లంతా ఘోరంగా ఉంది. సో, ఏది ఏమైనా గూడా మనము బుద్ధి, జ్ఞానముతో సమయ సందర్భాలను బట్టి అర్థం చేసుకొని ముందుకు పోవాలని ఆశిద్దాం. ఇంకేమన్నా మాట్లాడతారా బ్రదర్? అంతే బ్రదర్. అంటే మాక్సిమము ఆహ్, చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక ఇలా బ్రతకండి అని ఏ ప్రిన్సిపల్స్ అయితే చెప్పాడో ముఖ్యంగా ఈ ప్రేమ అనేటువంటి సబ్జెక్టే అంటే ప్రేమ చుట్టూ అల్లుకొని ఉంటాయి ఏవైనా కూడా. సో, ప్రభువు చెప్పిన ఆ జీవన విధానం అనేది బ్రతకడానికి చాలా కష్టం. దాన్ని ఆ లెవెల్‌ని అంటే ఆ హైట్స్‌ని అర్థం చేసుకొని బ్రతకటము, ఇంప్లిమెంట్ చేయటం అనేది చాలా కష్టం. అంటే ప్రతిసారి నేను చెప్తా ఉంటాను గదా! సమూహం అంతా ఒక వేలో పోతా ఉంది. మనం డిఫరెంట్‌గా ఎళ్ళాలి అన్నప్పుడు డిఫరెంట్‌గా ఇన్ ద సెన్స్ కరెక్ట్‌గా. మొత్తం సొసైటీ అంతా రాంగ్‌లో పోయినా గూడా, ఆ రాంగ్‌లో పోవడానికి ఇష్టపడతాం గానీ, కరెక్ట్ వేలో బ్రతకటానికి కాస్త ఇబ్బంది పడతాం.
సో యేసుక్రీస్తు వారు బ్రతికిన ఆ సమాజం కూడా అలాగే ఇబ్బంది పడింది. మీరు ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించంటే వాళ్ళకి అర్థం కాలేదు. అలాగే బ్రతికేసారు వాళ్ళు కూడా. సో ఇవాళ సమాజం కూడా అలాగే ఉంటది. దానికి పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకోటేంటంటే సత్య సంబంధులు ఏదైతే మనం మాట్లాడుకుంటామో సో చెప్తున్నా కదా! ఇది ఇది కేవలము జస్ట్ మాటల వరకు మాత్రమే మాక్సిమం 100కి 99.9% కేవలం మాటల వరకు మాత్రమే పరిమితి చేయబడింది. వేషధారులు అన్ని చోట్ల ఉన్నారు. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా కూడా ఈ వేషధారణ అనేది అన్ని చోట్ల ఉంది. అన్ని చోట్ల ఉంది. సో దాన్ని కూడా దాటి బయటకొచ్చే వాళ్ళే సంఘంగా ఇవాళ ఎన్నికవుతున్నారన్న విషయం మనకందరికీ తెలియంది కాదు. ఇట్స్ క్వైట్ న్యాచురల్ అనమాట. అంటే సొసైటీ అంతా రాంగ్‌లో ఎళ్తా ఉంది. నేనెందుకు రైట్‌లో పోవాలి? ఎళ్దాం అలా. దాన్ని సమర్థించుకోవడానికి దేవుని వాక్యాన్ని కూడా ఇప్పుడు మీరన్నట్లు ఆకానుకు సంబంధించి ఏదైతే చెప్పారో ఆకాను ఇన్సిడెంట్‌కి దీనికి అసలు ఏమాత్రం కూడా పొంతన లేదు. మేబీ వాళ్ళెలా పొంతన పెట్టుకుంటారంటే మరి క్షమించి అసలు ఏమి చేయకుండా ఉండొచ్చు కదా! శిక్షించకుండా ఉండొచ్చు కదా! అన్నప్పుడు అసలు చాలా స్పష్టంగా యోహాన్ గారి మాట ద్వారా ఆ పత్రిక ద్వారా మనం నాట్ పత్రిక సువార్తలో మనం చూస్తాము. సో ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చిందని చెప్పేసి. ఆ డిఫరెన్స్ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారేమో ఇంత స్టేజ్‌లో ఉండి. ఈ స్టేజ్‌లో ఉండి. ఇన్ని సంవత్సరాల ఈ సర్వీస్‌లో. ఆ ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రానికి ప్రభు ద్వారా వచ్చిన కృపా సత్యం ఉన్న దానికి ఆ పరిపూర్ణత దశలోకి వాళ్ళు ఇంకా వెళ్ళలేకపోయారు. లేదా వెళ్లి అవసరానికి ఇలా వాక్యాన్ని వాడుకుంటున్నారో ఆ తెలివితేటలు ఉన్నాయేమో తెలీదు గానీ ఇట్స్ టోటల్లీ రాంగ్. ఖచ్చితంగా. ప్రభు యొక్క మార్గం నడవాలంటే చాలా కష్టం. చాలా ఇరుకైన మార్గం. క్షమించడం చాలా ఇరుకుగా ఉంటది. బేషరతుగా ప్రేమించడం చాలా ఇరుకుగా ఉంటది. బేషరతుగా క్షమించడం కూడా అంతే ఇరుకుగా ఉంటది. ఎందుకంటే ప్రేమ ఫలమే అది కాబట్టి. సో దానికి మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు గానీ, దేవుడు మనకైతే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎవరినో చూసి ఇలా అంత కాకుండా నేనేదైతే చెప్పానో సో ఆ ప్రకారం చేయమని చెప్పేసి ప్రభు చేత మనం ఆజ్ఞాపించబడ్డ వారముగా వాళ్ళ ఫలం వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏది విత్తుతున్నారో దాన్ని కోస్తారు డెఫినెట్‌గా. సో నేను ఇతన్ని ఇలా చేశారు కాబట్టి క్షమించనని చెప్పేసి బైబిల్ వాక్యాన్ని ఆపాదించుకోవటం అనేది మరీ విడ్డూరంగా ఉంది. సో అప్పుడు దేవుడు కూడా ఇదే మాట తీసుకొని నిన్ను కూడా క్షమించనంటే వాళ్ళ సమాధానం ఏంటో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే అతను చేసుంటే జస్ట్ ఏ తప్పు చేశాడో నాకు తెలీదు గానీ, మరి మనం అప్పు ఎంత ఉన్నాం ఆయనకి? అసలు మనం క్షమించడానికి ఏమాత్రం అర్హత కూడా కలిగిన వారం కాదు కదా! మన తోటి సహోదరులు మనకు చేసిన దాన్ని పోలిస్తే మనము చేసింది అసలు క్షమించదగ్గది కూడా కావు లైఫ్ టైమ్. వాటన్నిటి కూడా క్షమించబడ్డాం మనం. వాటిని కూడా క్షమించడానికి బద్దులమై ఉన్నాం. నాకు ఎలాంటి సందేహం కూడా నాకు లేదు. యెస్. మళ్ళీ చెప్పేదేంటంటే దానికి ఏదైతే ప్రభువు చెప్పాడో నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా మీ సహోదరుని క్షమించండి. లేదు అంటే నేను నా సహోదరుడిని క్షమించనంటే నేను కూడా మిమ్మల్ని క్షమించని చెప్పేసి తండ్రి ఆ రకంగా చేస్తాడని చెప్పేసి ప్రభువు చెప్పిన మాట ఇప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రేమలోని ఫలమైనటువంటి క్షమాపణ గుణాన్ని మనం ధరించుకొని ఉండాలని చెప్పేసి మరొకసారి నొక్కి ఒక్కానించి చెప్తూ ప్రార్థన చేయడానికి సమయాన్ని మీకు అప్పగించుకుంటున్నాను. కమలమ్మ ఎనీ వర్డ్స్ మా? అన్న ఏం లేదన్న. రైట్ మా. థాంక్ యూ. బ్రదర్ ప్రేయర్ చేయండి బ్రదర్. ఓకే బ్రదర్. ప్రార్థించుకుందాం. మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి, మా దోషములను, మా పాపములను, మా అపరాధములను అన్నిటినీ క్షమించిన తండ్రి, ఇదిగో ఈ దినము చూచినట్లు మీరు అవకాశం ఇచ్చారు. మేము ఏ విధముగా మా సహోదరులని క్షమించాలో మరొక మారు జ్ఞాపకం చేసి హెచ్చరించారు. కాబట్టి లేఖనాలని చదివే వారము మాత్రమే కాక, మరి వాటిని ధ్యానించే వారము మాత్రమే కాక, ఆ యొక్క సమయ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా నెరవేర్చేటువంటి ఒక శక్తి కలిగిన వారముగా, ఒక బుద్ధి జ్ఞానము కలిగిన వారముగా మేముండునట్లును సహాయము చేయమని వేడుకుంటూ, మరి ఈ వాక్యము ఇప్పుడు విన్నవారు మాత్రమే కాదు, భవిష్యత్తులో వినేవారికి కూడా మీరు ఈ యొక్క లేఖనాల ప్రకారమైన జీవితము వారిలో కూడా ఉండునట్లును దీవించమని తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకి అప్పచెప్తూ, ఈ ఉదయకాలమందు మీరిచ్చిన గొప్ప హెచ్చరికను బట్టి మేము నిలకడగా ఉండి మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ప్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. ఆమేన్. అందరికి వందనాలు. వందనాలు మా కమలమ్మ. మురళీ బ్రదర్ వందనాలు బ్రదర్.
వందనాలన్నా. వందనాలు.